నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. సాక్షి మాలిక్ మహిళల కుస్తీలో పతకం పట్టుబట్టే స్టార్ రెజ్లర్. దేశ మువ్వన్నెల జెండాను విదేశీ వేదికలపై రెపరెపలాడించిన రెజ్లర్. కామన్వెల్త్ గేమ్స్లో 3 పతకాలు, ఆసియా ఛాంపియన్షిప్లో 4, రియో ఒలింపిక్స్లో కాంస్య పథకం సాధించింది. బ్రిజ్ భూషణ్పై పోరాటం చేసి ఆమె అలసిపోయింది. WFI ఎన్నికల్లో మాజీ అధ్యక్షుడు శరణ్ సింగ్ విధేయుడే అధ్యక్షుడిగా ఎన్నికవడంతో ఇక చేసేదేమీ లేక బయట పోరాటానికి, బౌట్లో పతకం ఆరాటానికి సెలవిచ్చింది. కన్నీటితో బరువెక్కిన హృదయంతో రిటైర్మెంట్ ప్రకటించింది. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన కేసులో నిందితుడైన బ్రిజ్ భూషణ్ ప్రధాన అనుచరుడు సంజయ్ సింగ్ భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బ్రిజ్ భూషణ్ పై ఢిల్లీ రోడ్లకి సాక్షి సహా స్టార్ రెజ్లర్లు బజరంగ్ పూనియా, వినేష్ ఫోగాట్, సంగీత ఫోగాట్ తదితరులు నిరసన తెలిపారు. పగలనక రాత్రనక తిండి నిద్ర లేని రాత్రులు ఎన్నో గడిపి బ్రిజ్ భూషణ్ను గద్దె దింపాలి అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆయన గద్దె దిగినప్పటికీ ఆయన నీడ సంజయ్ సింగ్ అధ్యక్షుడు కావడంతో జీర్ణించుకోలేకపోయిన సాక్షి తన ఆటకు గుడ్ బై చెప్పేసింది. స్టార్ రెజ్లర్లు బజరంగ్, వినేష్ కూడా సంజయ్ ఎన్నికపై తప్పుపట్టారు. బ్రిజ్ భూషణ్ WFIలో తన పట్టు నిరూపించుకున్నాడు. ఆయన బరిలో లేకపోయినా 15 పదవుల్లో ఆయన వర్గానికి చెందిన 13 మంది పదవుల్ని చేజెక్కించుకున్నాడు. అధ్యక్ష పదవి ఎన్నికల్లో యూపీ రెజ్లింగ్ సంఘం ఉపాధ్యక్షుడైన సంజయ్ 2010 కామన్వెల్త్ క్రీడల స్వర్ణ పతక విజేత అనితా షరాన్పై 33 ఓట్ల తేడాతో గెలిచాడు. నిరసన దీక్ష చేపట్టిన రెజ్లర్లపై ఎలాంటి వివక్ష చూపమని, ప్రతీకారం తీర్చుకోమన్నారు బ్రిజ్ భూషణ్. రెజ్లర్లందరినీ సమానంగా చూస్తామన్నారు. వారికి కావాల్సిన సహకారాలు అందిస్తామన్నారు.